ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములపై హక్కులు కల్పించాలని అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు శివయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, రాములు మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం ఇస్తామని గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను పరిరక్షించేందుకు మాజీ న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవరికి భయపడేది లేదు. ఎవడయ్యే జాగిరి కాదు ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు కల్పించిన రాజ్యాంగం హక్కులో భాగంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇవాళ మాకు ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు. అంటరాని కులాలుగా మమ్మల్ని హక్కున చేర్చుకొని మమ్మల్ని ప్రేమించి మా కోసం ఇవాళ ఆమె లక్షల ఎకరాల భూములు ఇస్తే ఇలా ఇందిరమ్మ రాజ్యం చేస్తా అంటున్నా. మీరు రెడ్ల రాజ్యం మాత్రమే తెస్తారా? మీ రాజ్యంలో మీకోసమేనా ఈ రాజ్యం? మా కోసం కాదా? ఇందిరమ్మ రాజ్యం అంటే దళితులది కాదా? మరి దళితులది అయినప్పుడు రేవంత్ రెడ్డి అన్ని విషయాల మీద మాట్లాడుతున్నప్పుడు, అన్ని విషయాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ విషయంలో నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? మా వాళ్ళు 5 సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. మా వాళ్ళు ఇవాళ మీకు ఇన్ని వినతి పత్రాలు ఇచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, గత డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, మీరిద్దరు ఈ భూములను మాకు ఇప్పించకపోతే మీ ఇద్దరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. మీరు కనుక ఈ భూములను మాకు ఇప్పించకపోతే, ఈ భూములను మీరు ఇద్దరు పరిరక్షించకపోతే, దళితులుగా ఇవాళ కీలక పొజిషన్లో మీరున్నారు. ఖచ్చితంగా మా భూములను మాకు పరిరక్షించాల్సిందే, లేదంటే మీ ఇప్పుడు పదవులకు మీ ఇద్దరు అర్హులు కాదని చెప్పేసి ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పోతాం, దళితుల దగ్గరికి. అట్లాగే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇవాళ ఎంపీలు ఉన్నారో, ఎవరైతే జడ్పీటీసీలు ఉన్నారో, సర్పంచులు ఉన్నారో, మీరంతా దళితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో